ఈయన వచ్చి ర్యాండమ్గా టెస్ట్ చేస్తారు. మా స్టాఫ్ చేసిన తర్వాత విజయ్ మా మేనేజరు ఆయన వచ్చి ఇవాళ సెట్ అయిందా లేదా అయినా ఇలా తిప్పి చూస్తారు. అప్పుడు క్యాటరింగ్స్, హోటల్స్ అలాంటి వాటికి కూడా ఈ పెద్ద సైజ్ కుండలు చేస్తాం. ఇవి 3 kgs. ప్రతి కుండని మాన్యువల్లీ చెక్ చేసి తోడుకున్న కుండల్ని ప్యాక్ చేసి పంపిస్తాం. గడ్డ పెరుగు అని మా చాలా సిగ్నేచర్ ప్రోడక్ట్లా ఫీల్ అవుతాం. లో ఫ్యాట్ వర్షన్ అండ్ ఆవు పాలది కూడా వర్షన్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ ఒక కొత్తగా మనం ఇస్తున్న ప్రోడక్ట్ అండి. హాయ్ అండి. అబ్సల్యూట్ మిల్క్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే మా సిగ్నేచర్ ప్రోడక్ట్ కుండ పెరుగు. మీలో చాలామంది ఫస్ట్ అబ్సల్యూట్ మిల్క్ని ఐడెంటిఫై చేసిందే ఆ కుండ పెరుగు నుంచి. మన కుండ పెరుగు మన సిగ్నేచర్ ప్రోడక్ట్ అని అందరికీ తెలుసు. క్యాటరింగ్స్, హోటల్స్ అలాంటి వాటికి కూడా ఈ పెద్ద సైజ్ కుండలు చేస్తాం. ఇవి 3 kgs. సో ఏంటంటే చాలా 5 స్టార్ హోటల్స్కి, మనము క్యాటరింగ్స్ లాంటి వాటికి, ఇలా పెద్ద పెద్ద ఈవెంట్స్కి ఈ పెరుగులు ఇలా చేస్తే స్పెసిఫిక్లీ ప్రీ ఆర్డర్ మీద బేసిస్ మీద చేస్తారు. గడ్డ పెరుగు అని మా చాలా సిగ్నేచర్ ప్రోడక్ట్లా ఫీల్ అవుతాం. సో మా కుండ పెరుగు సరిగ్గా అయ్యిందో లేదో టెస్ట్ చేయడానికి మేము టెస్ట్ చేస్తాం అనమాట. మా స్టాఫ్ చేసిన తర్వాత విజయ్ మా మేనేజరు ఆయన వచ్చి ఇవాళ సెట్ అయిందా లేదా అయినా ఇలా తిప్పి చూస్తారు. అంత గట్టిగా ఉంటుంది అనమాట మన గడ్డ పెరుగు. ఫుల్ క్రీమ్ మిల్క్తో చేసిందండి. యూజువలీ ఈ కుండ పెరుగులో మనకి లో ఫ్యాట్ వర్షన్ కూడా ఉంది. లో ఫ్యాట్ వర్షన్ అండ్ ఆవు పాలది కూడా వర్షన్స్ ఉన్నాయి మన దగ్గర. బట్ ఎక్కువగా మెయిన్గా మన కుండ పెరుగు సిగ్నేచర్ అంటే ఎక్కువ అందరూ అడిగేది మన మలాయ్ కుండ పెరుగు అండి. దాంట్లో ఈ చిన్న సైజ్, ఈ పెద్ద సైజ్. మేడం మేము వేరే పాత పెరుగులు పెడుతుంటే మా కస్టమర్స్ ఐడెంటిఫై చేసేస్తున్నారు డిఫరెన్స్, మాకు ఇదే కావాలని. సో ఇప్పుడు సడన్గా మనకి ఇంతకుముందు మేము చిన్న కుండలు ఎక్కువ ఆర్డర్ పెట్టేవాళ్ళం, ఇది చాలా తక్కువ ఉండేదన్నమాట. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఈ పెద్ద కుండల ఆర్డర్ మాకు ఎక్కువ అయిపోయింది. సో కొన్ని ఈవెంట్స్ అయితే ఒక్కొక్కసారి నాకు మా విజయ్ వచ్చి మేడం 150 పాట్స్ పంపించాలి, 200 పాట్స్ పంపించాలంటే దేవుడా ఫస్ట్ దాన్ని సెట్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ మనం మాన్యువల్గా చేసేదండి. ఇంట్లో కూడా ఒక్కొక్కసారి పెరుగు సరిగ్గా తోడుకోదు. సో మాన్యువల్లీ పెడతాం కాబట్టి ఇది కొంచెం కేర్ఫుల్గా కాసి మనం ఇంట్లో తోడేసినట్టు వేసే కుండలు కాబట్టి. సో ఇప్పుడు మనకి బాగా వెళ్తున్న ప్రోడక్ట్ ఈ 3 kgs పెరుగులు అనమాట. సో మీ ఈవెంట్స్ కానీ, హోటల్స్ కానీ ఎవరికైనా సరే ఇది కావాలంటే ప్రీ ఆర్డర్ చేసుకుంటే మనం కాంటాక్ట్ చేస్తే మనం సప్లై చేయడం జరుగుతుంది. ఇది ఒక కొత్తగా మనం ఇస్తున్న ప్రోడక్ట్ అండి. ఇది కాకుండా చాలా మనకు తాళీ సెటప్ అవన్నీ కూడా చేస్తున్నారు. ప్లస్ అది కాకుండా మనకు రెస్టారెంట్స్లో కూడా తాళీస్ వాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు అంతే గడ్డలాగా ఉండేటట్టు ఉండాలి, కానీ తాళీకి స్మాలర్ క్వాంటిటీస్ ఇవ్వాలి, కెన్ యూ కమ్ అప్ విత్ అ సొల్యూషన్ అన్నారు. సో అప్పుడు మేము కూర్చొని సరే ఇప్పుడు ఇంత పెద్ద ఇవ్వడం వయబుల్ కాదు, దీన్ని ఎలా చేసినా అయిపోతుందని ఈ స్మాల్ సైజ్ మన టిపికల్ ఇవి తీసుకొని దీంట్లో చేసి పెడుతున్నాం. సో ఇవి ఎలా ఉంటాయంటే మనకి ఏమైనా ఈవెంట్స్ అవి వచ్చినప్పుడు సింగిల్గా, ఇప్పుడు వెడ్డింగ్స్ వాటిల్లో కూడా చాలామంది డైరెక్ట్గా ఇలానూ పెడుతున్నారు, లేదా థాలీస్లో పెట్టడానికి, లేదా రెస్టారెంట్స్. సో ఇలా చాలామంది ఇది కొత్తగా మనం లాంచ్ చేసాం. సో ఇలా యూజువల్లీ ఎలా ఉంటుందంటే ఒక ఈవెంట్ వచ్చినప్పుడు 500 పాట్స్, 1000 పాట్స్ అలా మనకు ఆర్డర్ వస్తుంటుంది అనమాట. సో ఇలా చిన్న సైజ్ వాటిల్లో కూడా కదలకుండా చూసారా, చాలామంది అసలు ఫ్రూట్ అండ్ యోగర్ట్ కూడా తింటారు ఈ ఫంక్షన్స్లో, దానికి కూడా. సో అలాంటి వాటికి సపరేట్గా ఈ ప్యాకేజింగ్ చేసి ఇలా ఇస్తున్నాం. సో ఏంటంటే మేము ప్యాక్ చేసి డిస్పాచ్ చేయకముందు ప్రతి కుండని మాన్యువల్లీ చెక్ చేసి తోడుకున్న కుండల్ని ప్యాక్ చేసి పంపిస్తాం. కుండలు ఇవి చెక్ చేసి మా వాళ్ళు క్లోజ్ చేసేసారు ఆల్రెడీ. ఇది ఇంకా డిస్పాచ్కి రెడీ అవుతుంది. ఇప్పుడు చెక్ చేసి మాన్యువల్లీ క్లోజ్ చేసి అప్పుడు లేబులింగ్ చేసి పంపిస్తాం.